ఒక్క క్షణం ఆలోచిద్దాం. మానవాళిని కాపాడటానికి మన పూర్వీకులు భూమి లోపల ఒక నగరాన్ని నిర్మించారనుకుందాం. అంటే బయట ప్రపంచం మొత్తం నాశనమైపోయింది. సరిగ్గా. ఆ నగరం కొన్ని వందల సంవత్సరాల పాటు కాంతిని, జీవితాన్ని ఇస్తుంది. కానీ ఒకరోజు ఆ కాంతి నెమ్మదిగా మసకబారడం మొదలైతే ఆ నగరానికి ప్రాణం పోసే జనరేటర్ నెమ్మదిగా ఆగిపోతుంటే? అవును, ఆహారం తగ్గిపోతుంటే ఆ చీకటి నగరంలో పుట్టిన ఒక తరం వాళ్లకు సూర్యుడు, నక్షత్రాలు అంటే ఏంటో కూడా తెలీదు. వాళ్లు తమని తాము ఎలా కాపాడుకుంటారు? ఈరోజు మనం అలాంటి ఒక కథ గురించే లోతుగా చర్చించబోతున్నాం. ఇది ఆశ, భయం మరియు ఆవిష్కరణల మధ్య నడిచే కథ. మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే ఇది కేవలం చీకటి వెలుగుల కథ కాదు. ఇది మానవ స్థితిస్థాపకతకు సంబంధించిన కథ. అంటే వ్యవస్థలు కూలిపోతున్నప్పుడు, పెద్దలు చెప్పిన మాటలు అబద్ధాలుగా మిగిలిపోయినప్పుడు ఇద్దరు యువకులు తమ భవిష్యత్తును తమ చేతుల్లోకి ఎలా తీసుకున్నారనే కథ అనమాట. వాళ్ల ప్రయాణం ఒక పాత పెట్టెతో మొదలవుతుంది అంటారు. అవును, ఒక మరచిపోయిన పెట్టెతో. ఆ పెట్టెలో వారి నగరం యొక్క గతం, ఇంకా భవిష్యత్తు కూడా దాగి ఉన్నాయి. కథ ఎంబర్ నగరంలో ప్రారంభమవుతుంది. ఇది ఎప్పుడూ చీకటిగా ఉండే నగరం. ఎందుకంటే అది భూమి లోపల ఉంది కదా. అవును. వీధి దీపాలు, ఇళ్లలోని బల్బులు, వాటి పసుపురంగు కాంతి తప్ప వారికి మరో ప్రపంచం తెలీదు. కాని ఇప్పుడు ఆ కాంతి కూడా నమ్మదగినది కాదు. తరచుగా కరెంటు పోతోంది. నగరం మొత్తం గాఢాంధకారంలో మునిగిపోతోంది. ఆ చీకటిలో ప్రజల భయం, వారి గుసగుసలు మాత్రమే వినిపిస్తాయి. ఆ భయంకరమైన నిశ్శబ్దంలోనే ఈ కథలోని ఇద్దరు ప్రధాన పాత్రలు, లీనా మేఫ్లీట్ మరియు డూన్ హారు, తమ జీవితంలో ఒక ముఖ్యమైన రోజుకు సిద్ధమవుతున్నారు. అది వారి గ్రాడ్యుయేషన్ రోజు, అంటే అసైన్మెంట్ డే అన్నమాట. ఆ రోజున నగరంలోని 12ఏళ్ల పిల్లలందరి భవిష్యత్తు ఒక లాటరీ ద్వారా నిర్ణయించబడుతుంది. మేయర్ ఒక సంచి పట్టుకొని వస్తాడు. అందులో చిన్న చిన్న కాగితపు ముక్కలుంటాయి. ఒక్కో విద్యార్థి వచ్చి ఒక్కో చీటీ తీయాలి. దానిపై ఏ ఉద్యోగం పేరు రాసి ఉంటే జీవితాంతం అదే చెయ్యాలి. ఆ క్షణం వారి ముఖాల్లోని ఆందోళన, ఒక రకమైన విచారం స్పష్టంగా కనిపిస్తుంది. వారి భవిష్యత్తు వారి చేతుల్లో లేదు. లీనా, ఆమెకు వేగంగా పరిగెత్తడం ఇష్టం. మెసెంజర్ కావాలని కలలుగంటుంది. తద్వారా నగరంలోని ప్రతి మూలకు వెళ్ళొచ్చు అని. కాని ఆమెకు పైప్ వర్క్స్ లేబరర్ అనే ఉద్యోగం వస్తుంది. అంటే భూగర్భంలో ఆ చీకటి పైపుల మధ్య పనిచేయాలి. ఆ మాట వినగానే ఆమె ప్రపంచం కూలిపోయినట్లు అనిపిస్తుంది. మరోవైపు డూన్ చాలా సీరియస్గా ఉండే కుర్రాడు. అతనికి యంత్రాలంటే ఇష్టం. నగరం యొక్క గుండెలాంటి జనరేటర్ను బాగుచెయ్యాలని అతని కోరిక. అందుకే పైప్ వర్క్స్లో పనిచేయాలనుకుంటాడు. కాని అతనికి మెసెంజర్ ఉద్యోగం వస్తుంది. ఇద్దరూ తీవ్రమైన నిరాశకు గురవుతారు. వారికి కావలసింది దొరకలేదు. ఆ క్షణంలో డూన్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటాడు. అతను లీనా దగ్గరికి వెళ్లి, మనం ఉద్యోగాలు మార్చుకున్నామా అని అడుగుతాడు. లీనా ఆశ్చర్యపోతుంది. కాని వెంటనే ఆమె కళ్లలో ఒక ఆనందం కనిపిస్తుంది. వారు రహస్యంగా తమ చీటీలను మార్చుకుంటారు. ఈ చిన్న తిరుగుబాటు వారిద్దరి జీవితాలను మరియు ఎంబర్ నగరం యొక్క భవిష్యత్తును శాశ్వతంగా మార్చేస్తుందని వారికి అప్పుడు తెలియదు. ఆ మార్పుతో లీనా తన అమ్మమ్మ ఇంట్లో నివసించటానికి వెళుతుంది. అక్కడే ఆమెకు ఒక పాత, అందమైన చెక్కపెట్టె కనిపిస్తుంది. ఆ పెట్టె చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దానిపై క్లిష్టమైన చెక్కడాలుంటాయి. దాని తాళం ఒక టైమర్తో సెట్ చేయబడి ఉంటుంది. కాని ఆ సమయం ఎప్పుడో ముగిసిపోయి తాళం తెరుచుకుని ఉంది. అవును, లోపల ఒక కాగితముంది. కాని అది కాలక్రమేణా పసుపు రంగులోకి మారి ముక్కలుగా చిరిగిపోయి ఉంది. కొన్ని అక్షరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అది ఏమిటో ఆమెకు అర్థం కాదు. కాని అది చాలా ముఖ్యమైనదని ఆమె మనసు చెబుతోంది. ఆ చిరిగిన కాగితాన్ని చూసినప్పుడు ఆమెలో కలిగేది కేవలం ఆశ్చర్యం కాదు, ఒక తెలియని ఉత్కంఠ. నిజమే, ఆ ముక్కల వెనుక ఏదో పెద్ద రహస్యం దాగి ఉందని ఆమెకు అనిపిస్తోంది. ఆమె ఊహకంటే అది చాలా ముఖ్యమైనది. ఎందుకని వచ్చారు. ఓ, అయితే అందులో నగరం నుండి బయటపడటానికి సూచనలున్నాయన్నమాట. సరిగ్గా. కాని మధ్యలో ఒక మేయర్ ఆ పెట్టె ప్రాముఖ్యతను మర్చిపోయాడు. అది ఎక్కడో ఒక అల్మారాలో పడిపోయింది. ఆ వాగ్దానం మధ్యలో విరిగిపోవడమే ఎంబర్ యొక్క అసలు సమస్య. ఇప్పుడు సరిగ్గా నగరానికి అత్యంత అవసరమైన సమయంలో అది లీనా చేతికి చిక్కింది. అవును. ఇక డూన్ తన కలల ఉద్యోగమైన పైప్ వర్క్స్లోకి అడుగుపెడతాడు. కాని అతను ఊహించిన దానికి
అక్కడి వాస్తవానికి సంబంధం లేదు. అది చీకటి, తేమ మరియు భయంకరమైన యంత్రాల శబ్దంతో నిండిన పాతాళం. అతను నగరాన్ని నడిపిస్తున్న జనరేటర్ను చూసినప్పుడు అతని ఆశలన్నీ అడియాసలవుతాయి. అది ఒక మహాయంత్రం, కాని అది పాతబడిపోయి విరిగిపోటానికి సిద్ధంగా ఉంది. దాన్ని బాగుచేయడం అసాధ్యమని అతనికి ఒక్క క్షణంలో అర్థమవుతుంది. ఆ నిస్సహాయత అతన్ని కుంగదీస్తుంది. నగరం చనిపోతోందని అతనికి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో లీనా ఆ పెట్టెలోని రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమెకు డూన్ గుర్తొస్తాడు. అతనికి యంత్రాల గురించి, పజిల్స్ గురించి తెలుసని ఆమె నమ్ముతుంది. ఇద్దరూ కలిసి ఆ చిరిగిన కాగితంలోని ముక్కలను కలపడం ప్రారంభిస్తారు. ఒక్కో పదాన్ని, ఒక్కో అక్షరాన్ని జాగ్రత్తగా కలుపుతూ అది నగరం నుండి బయటపడటానికి ఒక మార్గాన్ని చూపిస్తోందని నెమ్మదిగా గుర్తిస్తారు. అదొక నది గురించి, పడవల గురించి చెబుతోంది. వారిద్దరి మధ్య ఒక నమ్మకం, ఒక ఉమ్మడి లక్ష్యం ఏర్పడుతుంది. వారి ఈ అన్వేషణలో వారొక భయంకరమైన నిజాన్ని కనుగొంటారు. అంటే నగరంలో ఆహార నిల్వలు ప్రమాదకరంగా తగ్గిపోతున్నాయి. కాని ఒకరోజు డూన్, నగర మేయర్ కోల్ ఒక రహస్య గదిలో భారీ మొత్తంలో ఆహారాన్ని దాచిపెట్టడం చూస్తాడు. ఓ మేయర్ తన స్నేహితులతో కలిసి ఆ ఆహారాన్ని దొంగచాటుగా తింటున్నాడు. అవును, ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే వారిని కాపాడాల్సిన నాయకుడే వారిని దోచుకుంటున్నాడు. ఆ దృశ్యం డూన్లో కలిగించేది కేవలం కోపం కాదు, తీవ్రమైన అసహ్యం. నిజమే, అది వ్యవస్థపైనే నమ్మకాన్ని పోగొట్టే విషయం కదా. సరిగ్గా ఆ క్షణం వారిద్దర్నీ పూర్తిగా మారుస్తుంది. అది కేవలం ఒక పజిల్ సాల్వింగ్ నుండి ఒక నైతిక పోరాటంగా మారుతుంది. ఎందుకంటే మేయర్ చర్యలు కేవలం స్వార్థ నుండి పుట్టలేదు, నిరాశ నుండి కూడా పుట్టాయి. అవును, అతనికి కూడా నగరంపై ఆశ లేదు. భవిష్యత్తు లేనప్పుడు వర్తమానాన్ని దోచుకోవటం ఒక్కటే మార్గం అని అతను నమ్ముతాడు. ఇది అధికార దుర్వినియోగం కంటే లోతైన సమస్య. ఇది సామూహిక నిరాశ యొక్క లక్షణం. లీనా ఈ నిజాన్ని నగర ప్రజలకు చెప్పాలని నిర్ణయించుకుంటుంది. కాని అధికారం మేయర్ చేతిలో ఉంది. ఆమె మేయర్ అవినీతిని బయటపెట్టడానికి ప్రయత్నించినప్పుడు అతను ఆమెను ఒక దేశద్రోహిగా చిత్రీకరిస్తాడు. ఆమెను డూన్ను బంధించి ఆ రహస్య సూచనలున్న పెట్టెను లాక్కోడానికి ప్రయత్నిస్తాడు. సరిగ్గా అదే సమయానికి నగరం మొత్తం విద్యుత్ పోతుంది. అంత గాఢమైన చీకటి. ఆ చీకటిని అవకాశంగా తీసుకుని లీనా తప్పించుకుంటుంది. ఇప్పుడు వారిద్దరూ పరారీలో ఉన్నా నేరస్తులు. వారికి ఇప్పుడు 2 దారులు మాత్రమే ఉన్నాయి: పట్టుబడటం లేదా ఆ రహస్య సూచనలను నమ్మి పారిపోవటం. వారు రెండో మార్గాన్నే ఎంచుకుంటారు. అవును, లీనా, డూన్ మరియు లీనా చిన్న చెల్లెలు పాపీతో కలిసి ఆ సూచనలను అనుసరించి నగరం నుండి పారిపోవాలని నిర్ణయించుకుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన నిర్ణయం. వారికి తెలియని ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. కాని ఎంబర్లో ఉండటం అంతకంటే ప్రమాదకరం. వారి ప్రయాణం వారిని భూగర్భంలో ఉన్న ఒక వేగవంతమైన నది వద్దకు తీసుకొస్తుంది. అక్కడ కొన్ని పడవలు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. నగరస్థాపకులు ప్రతిదీ సిద్ధం చేసుంచారన్నమాట. అవును, వారు పడవలో నదిలోకి ప్రవేశిస్తారు. ఆ నది ప్రవాహం చాలా వేగంగా ఉంది. చుట్టూ చిమచీకటి. ఒక్క కొవ్వొత్తి వెలుగు తప్ప వారికి ఏమీ కనిపించడం లేదు. పడవ ఎక్కడికి వెళుతుందో, ముందు ఏముందో వారికి తెలియదు. ఆ క్షణంలో వారిని తీవ్రమైన భయం ఆవహిస్తుంది. ఇది వారి ప్రయాణంలో అత్యంత భయానకమైన ఘట్టం. మరి నగరంలో మేయర్ పరిస్థితేంటి? అదే సమయంలో వారు పారిపోయారని తెలుసుకున్న మేయర్ భయాందోళనలకు గురవుతాడు. అతను తనను తాను కాపాడుకోవడానికి దాచిన ఆహార గదిలో దాక్కుంటాడు. తలుపులు మూసుకొని బయట ప్రపంచంతో సంబంధాలు తెంచుకుంటాడు. కాని ఆ ముగింపులో ఒక వింత వ్యంగ్యముంది. ఆ గదిలోకి ఒక వింత జీవి, నక్షత్రం ముక్కున్న ఒక మోల్ ప్రవేశించి అతన్ని తినేస్తుంది. ఓ, అంటే తన స్వార్థమే తనని నాశనం చేసింది. సరిగ్గా మానవ అహంకారంపై ప్రకృతి విజయాన్ని సూచిస్తుందది. ఇక లీనా, డ్యూన్ మరియు పాపీ పడవలో ఆ చీకటి నదిలో ప్రయాణిస్తూనే ఉంటారు. గంటల తరబడి సాగిన ఆ భయంకరమైన ప్రయాణం చివరికి ఒకచోట ఆగుతుంది. అక్కడ పైకి వెళ్లేందుకు ఒక నిచ్చెన ఉంది. అది ఎక్కడికి దారితీస్తోందో వారికి తెలియదు. పైన ఏముందో అసలేదైనా ఉందో లేదో కూడా తెలియదు. కాని వనక్కి వెళ్లే మార్గం లేదు. వారు ఒక్కో మెట్టు ఎక్కడం ప్రారంభిస్తారు. వారు పైకి చేరుకున్నప్పుడు వారి జీవితంలో మొదటిసారిగా ఒక అద్భుతాన్ని చూస్తారు: సూర్యోదయం. ఒక్క క్షణం ఆగుదాం. మన జీవితంలో ప్రతిరోజూ చూసే సూర్యోదయాన్ని మొదటిసారి చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. వారి జీవితంలో వారు చూసింది కేవలం ఎంబర్లోని పసుపు రంగు విద్యుద్దీపాల కాంతి మాత్రమే.
వారికి రంగులంటే ఏంటో తెలియదు. ఆకాశం నీలంగా ఉండటం, గడ్డి పచ్చగా ఉండటం, సూర్యుడు బంగారు రంగులో ప్రకాశించడం ఆ దృశ్యం వారిని మాటలు లేకుండా చేస్తుంది. వారు ఊపిరి పీల్చుకున్న గాలి స్వచ్ఛంగా తాజాగా ఉంది. వారి చర్మాన్ని తాకుతున్న గాలి వెచ్చగా ఉంది. పక్షుల కిలకిలారావాలు. అది కేవలం ఆశ్చర్యం కాదు, ఒక రకమైన ఆధ్యాత్మిక అనుభవం. వారు భూమిపైకి నిజమైన ప్రపంచంలోకి చేరుకున్నారని వారికి అర్థమవుతోంది. ఆ క్షణం వారి కళ్లల్లో అంతులేని ఆనందాన్ని నింపుతోంది. వారు నవ్వుతారు, కేరింతలు కొడతారు. వారి జీవితంలో మొదటిసారిగా స్వేచ్ఛ అంటే ఏంటో రుచి చూస్తారు. కాని వారా కొత్త ప్రపంచాన్ని చూసి ఆనందంలో మునిగి తేల్తున్నప్పుడు వారు అనుకోకుండా కిందకు చూస్తారు. అక్కడ ఒక లోతైన గొయ్యి. ఆ గొయ్యి అడుగున ఎంబర్ నగరం ఒక చిన్న దీపంలా మినుకుమినుకుమంటోంది. వారు ఎంత ఎత్తుకు, ఎంత దూరం వచ్చారో వారికప్పుడు అర్థమవుతుంది. వారి కేకలు, వారి మాటలు కింద ఉన్న ఎవ్వరికీ వినిపించవు. ఆ క్షణంలో వారి ఆనందం ఒక్కసారిగా మాయమై దాని స్థానంలో ఒక రకమైన విచారం ఆవరిస్తుంది. సరిగ్గా ఇదొక రకమైన విషాదకరమైన విజయం. వారు స్వేచ్ఛ పొందారు, కాని వారు ఒంటరి. వారి కుటుంబం, వారి స్నేహితులు, వారి ప్రజలు అందరూ ఇంకా ఆ చీకటి నగరంలోనే చిక్కుకుపోయున్నారు. వారు బయటపడ్డారు, కాని తమ వాళ్లను ఎలా కాపాడాలి? ఈ ప్రశ్న వారిని వేధిస్తోంది. వారి విజయం కేవలం స్వేచ్ఛ పొందడం కాదు, ఆశను తిరిగి పంపగలగడమని వారు గ్రహిస్తారు. వారు ఏమి చేయాలో ఆలోచిస్తున్నప్పుడు వారికొక ఉపాయం తడుతోంది. వారు బయటపడటానికి ఉపయోగించిన సూచనలతో ఉన్న ఒక లేఖను రాసి దాన్ని ఒక రాయితో కట్టి ఆ గొయ్యిలోకి విసురుతారు. ఆ లేఖ నెమ్మదిగా గాలిలో తేలుతూ కిందకు పడుతుంది. అది ఎవరికి చేరుతుందో, అసలు చేరుతుందో లేదో కూడా వారికి తెలియదు. కాని అది వారి ఏకైక ఆశ. లేఖ నెమ్మదిగా నెమ్మదిగా కిందకు పడి చివరికి డూన్ తండ్రి కాళ్ల దగ్గర పడుతుంది. అతను ఆశ్చర్యంగా దాన్ని తీసుకుని తెరుస్తాడు. కథ అక్కడ ముగుస్తుంది. కాని ఎంబర్ ప్రజలకు ఆశ ఇంకా మిగిలే ఉంది అనే ఒక బలమైన సూచనతో. అవును, స్థాపకులు వదిలివెళ్లిన ఆశ ఒక పెట్టె రూపంలో లీనాకు దొరికింది. ఇప్పుడు లీనా మరియు డూన్ అదే ఆశను ఒక లేఖ రూపంలో కింది తరానికి పంపిస్తున్నారు. అంతిమంగా ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. మనకు తెలిసిన ప్రపంచం కూలిపోతున్నప్పుడు, నియమాలు మరియు వ్యవస్థలు మనల్ని విఫలం చేస్తున్నప్పుడు, భయం మనల్ని వెనక్కి లాగుతున్నప్పుడు, ఆశ అనేది ఒక చిన్న కాగితం ముక్క రూపంలోనైనా మన దారిని చూపగలదు. ఈ కథ విన్న తర్వాత నాలో ఒక ఆలోచన మిగిలిపోయింది. చెప్పండి. లీనా మరియు డూన్ ఇప్పుడు పూర్తిగా కొత్త ప్రపంచంలో ఉన్నారు. వారికి సూర్యుడు, చెట్లు, ఆకాశం అన్నీ కొత్తే. అయితే వారి గతం, అంటే చీకటిలో, కృత్రిమ కాంతిలో పెరిగిన వారి అనుభవం వారు ఈ కొత్త ప్రపంచాన్ని చూసే విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? మంచి ప్రశ్న. వెలుగు యొక్క నిజమైన విలువ చీకటిని అనుభవించిన వారికే తెలుస్తుందా? వారి పాత ప్రపంచపు జ్ఞాపకాలు వారి కొత్త జీవితంలో వారికి బలమా లేక బలహీనత?